హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఒక మంచి వంటకంతో మీ ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే సామ బియ్యం ఉప్మా చేయబోతున్నాను ఇవాళ అయితే. మీరు కూడా మీ ఇళ్లలో కనుక ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ లో మాకు తెలియజేయండి. ఇవాళ అయితే నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం రండి. సామ బియ్యం అయితే ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ చూపిస్తాను. చిన్న చిన్న గింజలు ఉంటాయి అన్నమాట ఇవి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది సామ బియ్యము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియదేమీ ఉండదు, కానీ నేను చూపిస్తున్నాను వీడియో కోసం. గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. సాల్ట్ దీనికి చాలా ముఖ్యం అండి. ఈ రైస్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి, అందుకని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. రాళ్ళను తర్వాత రైస్ని సపరేట్ చేసుకోవాలి. ఈ రైస్ వేసే ముందండి సాల్ట్ ఇందులో సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. సరిపోయింది.
రెడీగా బాటిల్ పట్టుకొని కూర్చున్నాడు ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. రెడీ అయిపోయాడు తినడానికి. అంతేనా? క్రికెట్ ఆడుతాను. తినేసి క్రికెట్ ఆడతాడంట. కాదు, ఓకేనండి, అయిపోయి ఉంటుంది. ఒకసారి చూసేసుకుందాము. మంచి స్మెల్ రాబోతుంది ఇప్పుడు. ఓకేనండి, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ ఉప్మా టేస్ట్ ఎలాగుందో నేను తిని చూసి చెప్పేస్తాను మీకు. సూపర్గా వచ్చిందండి ఉప్మా. సూపరో సూపర్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్. చెప్పలేనంత రుచిగా వచ్చింది ఉప్మా. సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉప్మా మీరు కూడా మీ ఇళ్లలో చేసి తినేసి ఎలా ఉందో కామెంట్లో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.